సో ఓవరాల్గా చూస్తే అంటే చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే అసలు ఎందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు? ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, 3 పార్టీలు వెళ్తున్నాయి. అది పక్కన పెడితే మినహాయిస్తే ఈ రోజున తెలుగుదేశం కానీ లేదా జనసేన కానీ ఒక ఉమ్మడి కార్యాచరణగా వెళుతున్న నేపథ్యంలో అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని బయటకు నిగ్గు తేల్చడం కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది మహిళలు ట్రాఫికింగ్ అయ్యారు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కానీ, లేదా ఏకపక్షంగా పోలీస్ వ్యవస్థ పరిస్థితులు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుతెన్నుల గురించి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కానీ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎంతవరకు? చంద్రబాబు గారు కానీ మోడీ గారు కానీ 400 అబోవ్ సీట్లు కావాలని రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏకి ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా? కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ని 2/3 మెజారిటీ క్లియర్ గా ఉంటేనే జరుగుతుంది. ఆ జరిగే భాగంలో, ఆ జరిగే విధానంలో ఇటు ఎగువ సభలో కూడా ప్రాతినిధ్యం కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ ఇంపార్టెన్స్ పెరగాలన్నా ఇక్కడ నెంబర్ గేమ్ ఎక్కువ కావాలి. ఇది డెమోక్రటికల్ సిస్టమ్ లో ఒక భాగం, ఒక పరిస్థితి. దాని దృష్ట్యా 400 సీట్లు ఎక్కువ కావాలని వీళ్ళు కృషి చేస్తున్నది ఎందుకు అంటే ఇటువంటి అరాచక పాలనని, ఇటువంటి దోపిడీ విధానాన్ని, ఇటువంటి గవర్నమెంట్స్ రాకుండా భవిష్యత్తులో ఇటువంటి నాయకులు ఎదగకుండా అరికట్టాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి. మీరు అందరూ గ్రహించండి, చదువుకున్న వాళ్ళు కానీ, ఇటు విద్యార్థులు కానీ, ఇటు ఉద్యోగస్తులు కానీ నేను చెప్తున్నాను. అది జరిగి తీరాలంటే, టోటల్గా రిమూవ్ చేయాలనంటే, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఇటువంటి పరిపాలనని చంపేయాలంటే, ఇటువంటి వ్యక్తుల్ని చంపేయాలనంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది, రిఫార్మ్స్ రిక్వైర్మెంట్ ఉంది. దాని దృష్ట్యా ఇది ఇలా చేస్తేనే జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిపాలకులు ఇక మళ్ళీ రాబోయే భవిష్యత్తులో భావితరాల వాళ్ళకి ఒక ఛాలెంజ్గా తయారవకుండా ఉండాలని అంటే ఎక్కువ నెంబర్ గేమ్ ఈసారి కావాలి. ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను వినండి, 33% రిజర్వేషన్ బిల్లు ఆషామాషి కాదు, స్త్రీ బిల్లు ఉంది. అలాగే ఇక్కడ రేపు ఇక్కడ మనకి సీట్లు కూడా ప్రాతినిధ్యం పెరుగుతుంది. 225 సీట్లు అవుతాయి, 175. పార్లమెంట్ కూడా పెరిగిన 50 సీట్లకి డివైడెడ్ బై 7, 6 వేసుకుంటే ఒక 7 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. వీటన్నిటిని సాధించాలంటే, మిగిలిన అంశాలని మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని బెయిల్అవుట్ చేయాలని అంటే, రాబోయే రోజుల్లో ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని అంటే, ఎక్కువ పర్సంటేజ్ అలొకేషన్స్ ఈ సిస్టమ్ నుంచి ఈ ఉన్న పరిస్థితిని బెయిల్అవుట్ చేయాలని అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం కంపల్సరీగా ఉన్న ప్రపోర్షనేట్ డిస్ట్రిబ్యూషన్ని డీవియేట్ చేసి ఒక స్టెప్ ఆంధ్ర రాష్ట్రానికి సహాయం అందించాలంటే కంపల్సరీగా బీజేపీ యొక్క అండదండలు కావాలి. వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రభుత్వాన్ని కావాలి. ఎక్కువ అవకాశం ఎన్డీఏకి గెలిచే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్కి పగ్గాలు పుచ్చుకునే పరిస్థితి 200%, 100% గ్యారంటీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ని ఒప్పించి మెప్పించి, అలాగే పవన్ కళ్యాణ్ చేదోడు వాదుడుగా ఉండబట్టి ఈ యొక్క బీజేపీ కలయిక ఆవశ్యకత జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం, తన యొక్క పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం, లేకపోతే తనకేదో వ్యక్తిగత లాభాపేక్ష కోసం, అలాగే పవన్ కళ్యాణ్ లాభాపేక్ష కోసం చేస్తున్నారంటే మొమ్మటికి అవాస్తవం. మీరు నిజం తెలుసుకోండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. సో చివరిగా గోపాలకృష్ణ గారు, ఈ రోజున ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఎక్కడికక్కడ అంటే కొన్ని చోట్ల అయితే అధికారంలో ఉన్న నాయకులు ఈ ఎన్నికల కోడ్ని కూడా ఉల్లంఘించే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ దాని మీద చర్యలు కూడా తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో చూస్తే రేపు ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులు ఉంటాయి అంటారా? అంటే ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు 24 ఎన్నికలు? డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి? ఎలక్షన్ కమిషన్ ఒకసారి కోడ్ వచ్చిన తర్వాత వారి పరిధిలో ఉన్న చట్టాన్ని వారు ఉపయోగిస్తారు. వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, కండబలం ధనబలం ఎన్ని ప్రదర్శించినా, ఇంకొకటి ఏంటంటే బీజేపీ ఎదగపోయినా అనుకున్నంత క్షేత్రస్థాయిలో ప్రజాబలం, అది ఇటు తెలుగుదేశం, జనసేన వారి పరిధిలో విపరీతమైన ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ఉంది. దాని కండబలాన్ని ఎదుర్కొనే స్థాయి ఈరోజు బీజేపీకి అండదండలు ఇచ్చే స్థాయి ఇటు తెలుగుదేశానికి కానీ జనసైన్యానికి కానీ ఉంది. ఎటు వచ్చి ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలని సరిగ్గా సజావుగా నడిపించాలి. ఎలక్షన్ రిఫార్మ్స్ చేసిన ధర్మలా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కానీ, ఎలక్షన్ నిర్వహణ కానీ, అధికారుల యొక్క
సులాభంతో పనిచేసే అధికారుల్ని వైసీపీ వాడుకోవాలని చూసినా కానీ వాళ్ళకి ఒక థ్రెట్ లాగా ఉండాలి అంటే ఎలక్షన్ కమిషన్ని ఛాలెంజ్ చేయాలంటే, ఎలక్షన్ కమిషన్ని కట్టుబాటు చేయాలని అంటే వాళ్ళని బలం చేకూర్చి మీరు మీ ఎలక్షన్ రిఫార్మ్స్ ప్రకారం ఎలక్షన్ కండక్ట్ చేయాలని అంటే కంపల్సరీగా ఈ 3 పార్టీల కలయిక చాలా బలాన్ని చేకూరుస్తుంది. రైట్.